హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మరి మీ కాకినాడ కళ్యాణ్. ఈరోజు ఒక సరికొత్త వ్లాగ్తో అయితే మరి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే ఊరిని మోసం చేయబోయిన వజ్రాల వ్యాపారి. అయితే కథలోకి వెళ్ళబోయే ముందు మరి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మరి ఇంకా నా వీడియోలు చూస్తూ మరి అలాగే వెళ్ళిపోకుండా మరి మీరందరూ కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయమని, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇంకా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ 77 ఫ్రెండ్స్. అయితే మరి మనం కథలోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక రాములు అనే ఒక పెద్ద వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అయితే ఆ ఊరిలో ఏంటంటే ఈయన వజ్రాల వ్యాపారి అన్నమాట. వజ్రాలు కొనుక్కునే మొత్తం ఆ ఊరంతా వజ్రాలు అందరూ అమ్మడం, అందరూ కొనడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ రాములు అన్న ఆయన ఒక పెద్ద వజ్రాల వ్యాపారి ఆ ఊరిలో. అయితే అందరూ ఈయన దగ్గర నుంచి కొనడం, ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం, బయట అమ్మడం అలా జరుగుతున్న తరుణంలో ఇలా 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 జరుగుతున్న తరుణంలో అయితే ఈయనకి చాలా మంచి పేరు ఉంది ఆ ఊరు అంతటికి కూడా. ఆ ఊరు అందరిలోని కూడా ఈయన తప్ప ఇంక ఎవరు అంత మంచి క్వాలిటీ కూడా తీసుకురాలేరు, అంత మంచి వజ్రాలను తీసుకురాలేరు. ఆయన స్వస్థాలతో ఆయనే చేయడం, వీళ్ళందరికీ అమ్మడం, వీరి దగ్గర తీసుకుని రాములు అనే ఒక వ్యాపారి దగ్గర వేరే వ్యాపారులు అందరూ కొనుక్కొని బయటికి తీసుకెళ్ళి వారు లాభం పొంది వారు కొన్న మొత్తానికి ఇంకో కొంత మొత్తం వేసుకుని వారు లాభం పొందడం, పై ఊరు తీసుకెళ్ళి అలా జరుగుతున్న తరుణంలో ఈయనకి దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి అనగా మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు కొత్తలో చాలా బాగా చేస్తాం. అది ఎంత బాగా చేస్తామంటే మామూలుగా ఇంకా అది ఎంత బాగా అంటే మొత్తం అంతా కూడా ఒరిజినల్గా పేరు తెచ్చుకోవడానికి, ఆ పేరు నిలబెట్టుకోవడానికి ప్రతి వజ్రాన్ని కూడా 1కి 100 సార్లు చూసుకుని, ప్రతి పనిలోని కూడా 1కి 100 సార్లు వెనక ముందు చూసుకొని మనం ముందడుగు వేస్తూ ఉంటాం. ఆ రీతిలోనే ఈయన కూడా మొదట్లో ఎంతగానో మొత్తం మంచి వజ్రాలు తీసుకురావడం, ఊరంతటికీ అమ్మడం. ఆ ఊరిలో ఉన్న వ్యాపారులందరూ ఈయన దగ్గరకు వచ్చి ఇంకా కూడా బాగుందా బాగాలేదా అని చూసుకోవడం కూడా లేదు. ముందు చూసుకోవడం, ఎంత డబ్బని అనగానే ఆయన తీసుకొచ్చి కొనడం. ఇలా జరుగుతున్న తరుణంలో ఆయనకి దుర్బుద్ధి పుట్టింది. అందరూ నా దగ్గరే కదా కొంటున్నారు, వీళ్ళని కొద్దిగా నమ్మించి మోసం చేస్తే పోయేదేముంది, మనం లాభం పొందొచ్చు కదా అనుకునే ఆయన క్వాలిటీని తగ్గించడం జరుగుతూ వస్తుందన్నమాట. అయితే ఈ వ్యాపారులందరూ కూడా ఎప్పుడు ఆయన మాటే వేదం. ఈ వజ్రం ఇన్ని లక్షలు చెందుతుంది, ఈ వజ్రం ఇన్ని వేలు, ఈ లక్షలు కోట్లు, ఈ వజ్రం ఇన్ని కోట్లు చెందుతుంది, ఇలాగా చెప్తుంటే ఈ వజ్రం ఎంత మంచిదా, ఆయన చెప్తే ఇంకా మనకి తిరిగే లేదని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాను మోసపోవడం జరుగుతుంది. ఇది కొన్నవారు కొనడం అమ్మడం వారు చేస్తున్నారు, మధ్యవర్తులు. కానీ కొనుక్కున్న వాళ్ళు అది అట్టుకెళ్ళి ఒక్కొక్కసారి పరీక్షించుకుంటారు కదా. ఆ రీతిలోనే పరీక్షించుతున్నప్పుడు ఒకరికి కొద్దిగా క్వాలిటీ తగ్గిందని బాగా ఒకరి దగ్గరికి తీసుకువెళ్ళి అడగగా క్వాలిటీ లేదు, ఈ వజ్రంలో క్వాలిటీ అస్సలు లేదని చెప్పడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. మేము అప్పుడు కొన్నవారు మళ్ళీ అమ్మిన వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు అమ్మిన వజ్రం అయితే అస్సలు బాగోలేదు, ఇది క్వాలిటీ లేనిది అని చెప్పగా ఆ అమ్మిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఏంటి మేము అమ్మిన వజ్రాలు మా ఊరిలో మా రాములు గారు ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది. ఎప్పుడు ఏ రోజున ఆయన ఏ ఒక్క వజ్రాన్ని కూడా ఎప్పుడు మోసం చేయలేదు, మమ్మల్ని మోసం చేయడు ఆయన అనే వీళ్ళు అదే పొట్టు మీద ఉన్నారు. కానీ అసలు ఏం జరిగిందని కూడా తెలుసుకోలేదు. అమ్మిన వారు కొన్నవారితో గొడవ పడుతున్నారు, కానీ వాగ్వాదానికి దిగుతున్నారు. కానీ ఇది వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని కూడా ఎవ్వరూ అడగడం లేదు. అసలు ఏం జరుగుతుందని కూడా వాళ్ళకి తెలుసుకోవడం లేదు. అయితే రాను ఈ వజ్రాల వ్యాపారి ఇలా మోసం చేస్తున్నాడని చెప్పి ఇలాగే ఒకరిద్దరు ముగ్గురు మధ్యలో జరిగింది. అయితే ఒకరి దగ్గర జరిగితే పొరపాటు అనుకోవచ్చు, 2-3 దగ్గర జరిగినప్పుడు అలా పొరపాటు అవుతుంది. అయితే మన వ్యాపారి రాములు గారు మనల్ని మోసం చేస్తున్నారు, మనం
చూసుకోకుండా తెచ్చుకుంటున్నాం కదా, అందువల్ల ఆయన మనల్ని మోసం చేస్తున్నారేమో అని చెప్పి ఆ ఊరంతా ఒక మాట మీద ఉండి అనుకోకుండా ఒకరోజు వీళ్ళకి ఒక ఆలోచన తట్టింది. మనమే తిరిగి రాములు గారికి అమ్మితే ఎలా ఉంటుంది, అది ఆయన మన దగ్గర తక్కువ తీసుకుంటాడు కదా, మనం కూడా ఆయన్ని మోసం చేద్దాం ఒకసారి, అసలు ఆయనకు బుద్ధి వచ్చేలాగా చేద్దాం మనం అని చెప్పి ఒక వజ్రాల్లో బాగా కింద క్వాలిటీని పట్టుకెళ్ళి ఆయన్ని నమ్మించే ఫలం. ఆయన ఎప్పుడు ఎవరి మాట నమ్మడు, ఆయన దగ్గర కొండమే తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి కొండవు. అటువంటిది ఆయనని నమ్మించి ఏదోలాగా అక్కడ ఉన్న వారు తెచ్చిన వజ్రాన్ని ఆయనకు అమ్మడం అయితే జరిగింది. ఆయన అంతా చేసి దాన్ని వజ్రానికి వచ్చే తీరులో చేసేటప్పటికల్లా అది పీసుల కింద, అంటే అది వజ్రం లాగా వచ్చేటప్పటికి అది ఎలా అవుతుందంటే మట్టి కలర్లో మట్టిలా వచ్చేసి కింద పడిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఆ ఊరు ప్రజలందరినీ, ఆ ఊరిలో ఉన్న వజ్రాల వ్యాపారులందరినీ పిలిచాడు. ఏంటి మీరు నాకు అమ్మింది ఇలాగ ఉంది ఏంటని అంటే, అందులో అందరూ కూడా అప్పుడు వెంటనే రాములు గారిని ప్రశ్నించడం జరిగింది. అయ్యా, మేము అమ్మిన దానికే మీరు ఎంత బాధపడుతున్నారు, మీ దగ్గర మేము ఎప్పుడు ఎవరి దగ్గర తల వంచకుండా, మీ ముందు అయితే ఏ రోజు తల ఎత్తి మాట్లాడకుండా మీరు అమ్మిన దానినే తీసుకుని పోయి మేము అయితే లాభం పొందడం అయితే జరుగుతుంది. కానీ మీరు రాను మమ్మల్ని మోసగించారు, క్వాలిటీ తగ్గించి మమ్మల్ని మోసగించారు. మేము అమ్మేటోళ్ళం, కొనేటోళ్ళు మా దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని తిట్టుకోవడం జరుగుతుంది. అందుకే మీకు ఏం చేశారో మీకు తెలియచెప్పాలని చెప్పేసి మేము ఇదంతా చేసాం, మాకంతా తెలుసు, మేము అనుకునే చేసామంటే అప్పుడు వెంటనే ఆయన చేతులెత్తి నమస్కరించి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశాను, కాబట్టి ఈసారి నుంచి అలా జరగదు, నన్ను క్షమించండి అని చెప్పేసి అందరికీ చేతులెత్తి నమస్కరించి అందరి దగ్గర క్షమాపణలు కోరాడు. చూసారా ఫ్రెండ్స్, మనం ఎవరినైనా సరే నమ్మినట్టు ఉండాలి, కానీ వారిని ఎప్పుడు మోసగించకూడదు, మోసం చేయకూడదు. ఏ రోజున సరే వాళ్ళు ఎంతైనా రూపాయి పెట్టినా, 2 రూపాయలు పెట్టినా, ఎంత పెట్టినా సరే ఎవరిని కూడా మనల్ని ఎప్పుడు మోసం చేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగే మనం ఒకసారి మోసం చేసామంటే వాళ్ళ దగ్గర మనం నమ్మకం అయితే కోల్పోతాం, మళ్ళీ తిరిగి ఎంతైనా తెచ్చుకోలేం. కాబట్టి మీరందరూ కూడా ఈ కథ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. అయితే నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.